సంగారెడ్డి జిల్లా కంటి మండలం పోటిపల్లిలో సంపంగి టీటీఏ గ్రూప్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంప్యూటర్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పటోల సంజీవ్ రెడ్డి హాజరయ్యారు. గ్రామీణ విద్యార్థులు ఆధునిక సాంకేతికతను నేర్చుకోవాలంటే కంప్యూటర్ విద్య అవసరమని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు విద్యాభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంపంగి టీటీఏ గ్రూప్ నిర్వాహకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు. సంపంగి చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది సుమారు 30 స్కూల్స్ని ఈరోజు అడాప్షన్ చేసుకోవడం జరిగింది. దత్తత తీసుకొని అక్కడ వారికి అందరికీ కూడా కంప్యూటర్ సిస్టమ్ని ఇవ్వడం జరిగింది. తర్వాత ఏదైతే ఈ తెలంగాణ తెలుగు అసోసియేషన్ వారి తరఫున, తర్వాత ఈ సంపంగి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఎన్ఆర్ఐస్ అందరూ కూడా మనకి ఇక్కడ ఈ మన ఏరియాలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో సంపంగి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపట్టే కార్యక్రమాలకు వారు కూడా సపోర్టింగ్గా ఉన్నారు. తర్వాత ఇంకా కూడా ఇక్కడ ఇది ఒకటే కాకుండా ఎడ్యుకేషన్ ఫీల్డే కాకుండా హెల్త్, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్, ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సేంద్రియ పంటలను ఎంకరేజ్ చేయాలని మీరు ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద ల్యాండ్ కొనుక్కొని అవన్నీ పండిస్తూ ఉన్నారు. ఇప్పుడే చెప్పిన పల్సెస్ కూడా మేము పప్పు దినుసులు ఆల్రెడీ మేము ప్యాక్ చేసి ఇస్తాం సార్. ఇక్కడ ఒక లీజ్ తీసుకున్నాం. ఇక్కడ దాని రైతులందరికీ ఈ కొత్తపల్లి గ్రామం మరియు కిషన్ నాయక్ తండాని టోటల్గా దత్తత తీసుకొని ఆ విలేజ్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత స్కూల్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామన్నారు. సంపంగి చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది సుమారు 30 స్కూల్స్ని ఈరోజు అడాప్షన్ చేసుకోవడం జరిగింది. దత్తత తీసుకొని అక్కడ వారికి అందరికీ కూడా కంప్యూటర్ సిస్టమ్ని ఇవ్వడం జరిగింది. తర్వాత ఏదైతే ఈ తెలంగాణ తెలుగు అసోసియేషన్ వారి తరఫున, తర్వాత ఈ సంపంగి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఎన్ఆర్ఐస్ అందరూ కూడా మనకి ఇక్కడ ఈ మన ఏరియాలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో సంపంగి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపట్టే కార్యక్రమాలకు వారు కూడా సపోర్టింగ్గా ఉన్నారు. తర్వాత ఇంకా కూడా ఇక్కడ ఇది ఒకటే కాకుండా ఎడ్యుకేషన్ ఫీల్డే కాకుండా హెల్త్, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్, ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సేంద్రియ పంటలను ఎంకరేజ్ చేయాలని మీరు ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద ల్యాండ్ కొనుక్కొని అవన్నీ పండిస్తూ ఉన్నారు. ఇప్పుడే చెప్పిన స్మాల్ బ్రేక్ తీసుకుందాం.